హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. సింపుల్‌గా ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేసుకుందాం. కర్రీ లేనప్పుడు ఈ విధంగా గాని చేసుకొని తింటే చాలా బావుంటుంది. దొండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏ కర్రీ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే మరీ బావుంటుంది. మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ప్రాసెస్ చెప్పేసుకుందాం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కాస్త లో ఫ్లేమ్‌లో ఇలా మనం నువ్వులు వేపుకోవాలి. పెద్ద స్పూన్‌తో 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. లో ఫ్లేమ్‌లో వేపుకోవాలి. హై ఫ్లేమ్‌లో అయితే నువ్వులు మాడిపోతాయి. చేదొచ్చేస్తుంది. అలా ఆ ప్యాన్‌లో నుంచి నువ్వులు తీసుకొని అదే ప్యాన్‌లోకి మరో 3 స్పూన్ల పల్లీలైతే వేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలు మాడిపోతాయి కాబట్టి. అదే పల్లీల్లోకి ఓ 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కాస్త దోరగా వేపుకోవాలి. అలా చూసుకుంటూ వేపుకోవాలి. కాస్త కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి అలా విరుపుకొని అందులోనే వేసేసుకొని పచ్చిమిర్చి వేగేలా మనం చూసుకోవాలి. దాంట్లో కాస్త కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది కరివేపాకులో. పచ్చిమిర్చి కాస్త అలా వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో మరో 2 స్పూన్లు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోలైతే వేసేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే పండిపోయిన టమాటాలతో ఇక్కడ నేను పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సార్లు మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన దొండకాయలు ఉండిపోయి అలా పండిపోతాయి. అదే టైంలో ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్‌లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా! లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. దొండకాయలు వేసిన వెంటనే పొగ రాకుండా అలా ఉన్నట్టు చూసుకోవాలి. ఓ పెద్ద టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త మనం వేపుకోవాలి. ఓ 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను. ఒకవేళ పులుపు కావాల్సొస్తే ఓ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవచ్చు. అలా మొత్తం చక్కగా మగ్గేటట్టు వేపుకోవాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీరైతే తీసుకున్నాను. కావాల్సొస్తే మీరు ఓ కట్ట కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తీసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నచ్చకపోతే కొత్తిమీర స్కిప్ చేసేయొచ్చు. ఎండిపోయిన దొండకాయలు తీసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వేపుకుంటే పర్ఫెక్ట్‌గా మగ్గుతాయి. అదే కాకుండా మనం పక్కన ఇలా పల్లీలు వేపి పెట్టుకున్నాం కదా! అది మిక్సీ జార్‌లోకి ముందుగా తీసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మనం ముందుగా వేపి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని వీడియో క్లిప్ మిస్ అయింది. దాంట్లో దొండకాయలు కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. పక్కన తాలింపుకి ఓ కడాయి పెట్టుకొని అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓ ఎండుమిరపకాయ చీల్చుకొని వేసుకున్నాను. కాస్త జీలకర్ర యాడ్ చేసుకున్నా. పెద్ద స్పూన్‌తో ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తప్పకుండా వేస్తే బావుంటుంది. కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను. అంతే కరెక్ట్‌గా కలిసేటట్టు పోపు వేగేటట్టు మనం కలుపుకోవాలి. ఏదైతే ఇప్పటివరకు పచ్చడి మిశ్రమం తయారు చేసుకున్నామో గ్రైండ్ చేసి అది అందులో యాడ్ చేసేసి తాలింపంతా కరెక్ట్‌గా పచ్చడికి పట్టేటట్టు చూసుకోవాలి. సో, మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పచ్చడికి పర్ఫెక్ట్‌గా పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా లాస్ట్‌లో చేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. అంతే సింపుల్‌గా చూసారు కదా! పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. ఈ విధంగా ఇడ్లీకి కానీ, దోసకి కానీ, బోండాలోకి కానీ బావుంటుంది. రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు ఈ విధంగా దొండకాయతో పచ్చడి చేసుకుంటే టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఓకే మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి తప్పకుండా ఇంట్లో ఓసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.